లో ఉండే చౌదరిలే మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పి బ్రాండింగ్. అవునా? అబ్బా, కాపు టైగర్ అనేది మా లీడర్ నాకు ఇచ్చినటువంటి బిరుదు. బొంగేం కాదు. సరే, టైగర్ అంటే నేను ఆ సన్నివేశంలో నేను పోరాడినటువంటి తీరు బిరుదది. టైగర్, కాపుల్లో టైగర్ లాంటి. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఆఫ్టర్ అరెస్ట్ కాబోయే హోమ్ మినిస్టర్ జగన్ గారి గవర్నమెంట్ లో అని ప్రచారం జరుగుతా ఉంది మీ మీద. అలాగే సార్. అసలు అరెస్ట్ అవ్వాలండి హోమ్ మినిస్టర్ కావాలంటే. ఏ జగన్ గారు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు కదా, ఏముంది దానిలో. దీనిలో ఒక మంచి సంకేతం ఉంది. ఏమని అంబటరాంబాబు కాబోయే హోంమంత్రి అంటున్నారంటే నాకు సంతోషం. ఏంటంటే నాకు హోంమంత్రి అవుతుందని కాదు, ప్రభుత్వం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేయబోతున్నారనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో నాకు నమ్మకం లేదు ద్వారా కలుగుతుంది కాబట్టి నన్ను హోంమంత్రి అంటున్నారు కదా. ఆయన ముఖ్యమంత్రి అయితే చాలు, హోంమంత్రి, ఇరిగేషన్ మంత్రి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం. ఒక పరిస్థితి వస్తుంది, మీకు కుల ప్రయోజనము ముఖ్యమా, పార్టీ ప్రయోజనం ముఖ్యమా అంటే మీరు ఎటువైపు నిలబడతారు? చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అక్కడ జీవిత రాజశేఖర్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ నిన్న రాత్రి చూశాను. మీరు తరచూ జీవిత గారికి, రాజశేఖర్ గారికి ఫోన్ చేసి చిరంజీవి గారి మీద మాట్లాడమని చెప్తారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు ఇది 2014 బిఫోర్. సరే, వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్తున్నారు, డిఫర్ అయిపోయిన తర్వాత 100 చెప్తారు. వాటి అన్నింటినీ ఇక్కడ చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను మారిపోయానండి, దొంగతనాలు పూర్తిగా మానేశానండి. చిరంజీవిని తిట్టడానికి వాళ్ళు ఎందుకు తిట్టం? నేను తిట్టలేను చిరంజీవి గారిని. వాళ్ళు అలా అనుకోవచ్చు, ఎందుకంటే చిరంజీవి గారి గురించి తరచుగా వాళ్ళు విమర్శ చేస్తున్న లక్షణం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సార్, ఇప్పుడు ఇంట్లో ఉన్న వివాదాలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, జగన్ గారికి తల్లి గారితో, చెల్లి గారితో, అవి సమసిపోయాయి. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో.